హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజన్ డాక్యుమెంట్ అంటూ కొన్ని గణాంకాలను, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని గణాంకాలను బయటపెట్టారు. ఈ గణాంకాలను బయటపెడుతున్న క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ విజయాలను కూడా బయటపెట్టినట్లయింది. ఏంటి గత ప్రభుత్వ విజయాలు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టినవంటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని చెప్తున్నారు. జీఎస్డీపీ పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. తలసరి ఆదాయం పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. త్వరలో పవర్ యుటిలైజేషన్ ఇంకా పెంచుతాం, సోలార్ పవర్ని చాలా పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురాబోతున్నాం, ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ని పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. సో ఆయన చాలా సందర్భాల్లో సంస్కరణల గురించి మాట్లాడుతుంటారు. 90స్లోనే సంస్కరణల్ని మేము అమలు చేసాం, సంస్కరణలు అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన సంపదని సృష్టించాను, పెంచాను అని చెప్పారు. సో రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చి తాను మాత్రం చీకట్లో ఉండిపోయాను, ఓడిపోయాను అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో 2 సార్లు కంటిన్యూస్గా ఓడిపోయిన సంస్కరణల ఫలితాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయి. తాను ఆ రోజు పనిచేసిన సంస్కరణల కారణంగానే ఈరోజు రాష్ట్రం బాగుంది, అభివృద్ధి జరుగుతోంది, ఆదాయం పెరిగింది అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన కంపారిజన్ చెప్తూ ఉన్నారు. కంపారిజన్ చెప్పే క్రమంలో గత పాలనకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇమీడియట్ కంపారిజన్ ఎవరికైనా చేయడానికి ఈజీ ఏంటంటే, ఫస్ట్ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు, సెకండ్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. సో ఆ 5 ఇయర్స్కి ఈ 5 ఇయర్స్కి కంపారిజన్ ఒకసారి చేస్తే ఈజీగా ఎవరికైనా ఎవరి టైంలో ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగింది అని తెలిసిపోతుంది. పైగా నేను ఇప్పుడు చెప్పబోతున్న నంబర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇచ్చిన నంబర్స్ కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న నంబర్స్. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకు పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.9 ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2024 వరకు 12.9% ఉంది. అంటే దాదాపు 2% పెరిగినట్లుగా అర్థం చేసుకోవాలి గతంతో పోలిస్తే. 1%కి పైగా పెరిగింది గతంతో పోలిస్తే. 11.9% చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన 14 నుంచి 15 వరకు ఉంటే, 12.9% జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 19 నుంచి 24 వరకు ఉంది. అంటే 1% పారిశ్రామిక వృద్ధి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తలసరి ఆదాయం కూడా 2018-19లో తలసరి ఆదాయం, ఆ పర్టికులర్ ఇయర్లో తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్లో పౌరుల యొక్క తలసరి ఆదాయం 1,54,031 రూపాయలుంటే, 2023-24లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయే నాటికి 2,42,479 రూపాయలు. ఆల్మోస్ట్ 80,000 రూపాయలకు పైగా ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయం 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. గతంతో పోలిస్తే 2018-19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఉన్న ఆదాయం 1,50,000 రూపాయలకు పైగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ పౌరుల తలసరి ఆదాయం 2,40,000 రూపాయలకు పైగా ఉంది. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టిన డీటెయిల్స్గానే చూడాలి. దాంతోపాటు మొత్తం దేశ జీడిపిలో ఏపీ జీఎస్డిపి వాటా ఎంత అని, దేశ జీడిపిలో ఏపీ జీఎస్డిపి వాటా 2014 నుంచి 19 మధ్య 4.47% ఉంటే, 2019-2024 మధ్య 4.83% ఉంది. సో ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జీఎస్డిపి పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క, చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపెట్టిన లెక్క. సో అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం సంగతి చూస్తే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం, పెరిగిన ఆదాయం, ఉన్న ఆదాయం ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన కొంత ఇన్కమ్ ఉంది, ఆదాయం ఉంది. దాంతోపాటు పర్టికులర్ వీళ్ళ పీరియడ్లో పెరిగిన ఆదాయం ఎంత అనేది 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో పెరిగిన ఆదాయం రాష్ట్రానికి సంబంధించి 60,128 కోట్లు అయితే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి సర్కారులో పెరిగిన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 88,848 కోట్లు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని గణాంకాలు చెప్పారు, బట్ ఈ కంపారిజన్ చెప్పట్లేదు. ఫస్ట్ 5 ఇయర్స్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు ఆయనకు అవకాశం వచ్చింది. ఆ సమయంలో పెరిగిన జీఎస్డిపి ఏంటి, ఆ సమయంలో పెరిగిన తలసరి ఆదాయం ఏంటి, ఆ సమయంలో పెరిగిన పారిశ్రామిక వృద్ధి రేటు ఏంటి, ఆ సమయంలో పెరిగిన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏంటి, ఈ 4 కూడా స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ ఇండెక్స్గా చూస్తూ ఉంటారు. ఈ 4టికి సంబంధించి కూడా కంపారిజన్ చేసి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాస్త ముందున్నట్లుగా, ఆ ముందున్నారనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు జీఎస్టీ, కొత్త ప్రభుత్వం, 3వసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ నుంచి ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని గణాంకాలు చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని ఎండార్స్ చేస్తున్నారు. ఆ గణాంకాల ప్రకారం చూస్తే మొత్తం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 నెలలకు సంబంధించి
ఈ 6 నెలలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది కంపేర్ చేస్తే ఒక్క అక్టోబర్ మాసంలో మాత్రం 12% జీఎస్టీ వసూళ్లు పెరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మిగతా 5 నెలలు కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. జూలైలో -7%, ఆగస్టులో -5%, సెప్టెంబర్లో -4%, అక్టోబర్లో 12% హైక్, నవంబర్లో -10%, డిసెంబర్లో -6%. ఇది చాలా రాష్ట్రాల కంటే వెనకున్నది. మిగతా రాష్ట్రాలు ఈవెన్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో, తమిళనాడు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 నెలలుగా జీఎస్టీకి సంబంధించిన వసూళ్లు తగ్గుతూ ఉన్నాయి. సో అక్కడ ప్రజలకు సంబంధించిన కొనుగోలు శక్తి తగ్గడమో, లేకపోతే అక్కడ జీఎస్టీ వసూలు తగ్గడానికి సంబంధించిన కారణాలు ఏంటో ప్రభుత్వాలు చెప్పాలి. సో అక్కడ ట్రాన్సాక్షన్స్ లేని కారణంగానే జీఎస్టీ వసూళ్లు తగ్గుతూ ఉంటాయి. జనరల్గా ట్రాన్సాక్షన్స్ లేవు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ఆయన విజన్ డాక్యుమెంట్కి సంబంధించి భవిష్యత్తు గురించి చెప్తున్న క్రమంలో గడిచిన 10 ఏళ్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనేది ఒకసారి కంపేర్ చేసి చెప్పగలిగినప్పుడు గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో డెవలప్మెంట్ ఆల్ యాంగిల్స్లో కనపడింది. యాజ్ ఫర్ నంబర్స్, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నంబర్స్ బట్టి అనేది అర్థమవుతుంది. దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారే మా విజయాలని ప్రస్తావిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారే మా విజయాల గురించి గొప్పగా చెప్తున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. దానిలో భాగంగా వైసీపీ చెప్తున్న మరొక మాట, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మొదటి 5 ఇయర్స్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు వాళ్ళు. దాదాపు 4 ఏళ్ల పాటు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే అధికారంలో ఉంది. ఆ సమయంలో వాళ్ళ ఆదాయం పెంచలేకపోయారు, తలసరి ఆదాయం పెంచలేకపోయారు, జీఎస్డీపీ పెంచలేకపోయారు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని పెంచలేకపోయారు. మేము కేంద్ర ప్రభుత్వంతో భాగంగా ఎప్పుడూ లేము, కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా ఆశించిన సహకారం కూడా మాకు లేదు. పైగా 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా దేశం మొత్తం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ బిజినెస్ లాగిపోయాయి. సో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇటువంటి సర్కమస్టెన్సెస్లో కూడా మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని, రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయాన్ని, జీఎస్డీపీని, పారిశ్రామిక వృద్ధిని కూడా పెంచి చూపించాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. దీనికి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ దీన్ని డిఫైన్ చేసుకుంటుంది, ఎలా కౌంటర్ చేస్తుంది అనేది చూడాలి.